నమస్తే పెంచలయ్య. నేను చెప్తా వరకు వచ్చేప్పుడు మా పెంచలయ్య నేను మళ్ళీ చేపలకి అయితే పిలిచిన. ఈరోజు మా పెంచలయ్య అదృష్టం ఎట్టుందో దరిద్రం ఉందో లోపల చెప్పేమన్నా పిండి తీసుకుంటున్నాము, గోధుమ పిండి వేస్తున్నాము, దీంట్లో మై పిండి వేస్తున్నాము. దానికి నచ్చితే పడదు, నచ్చకపోతే పోవచ్చు, ఇష్టం లేదు పెంచలే. దానికోసమే మేము వచ్చినాం. అది ఏ విధంగా పిండి కలుపుకోవాలని గంది నేర్పుతాం చూడు. ముందు ఇది పోసినాము తౌడు, మలంగూడి మైదా పిండి తగినంత మైదా పిండి వేసుకొని అంత ఖరాబ్ కూడా వదిలే. పెంచలయ్య ఏం అవసరం లేదు పెంచలయ్య. తౌడు మైదా దీంట్లో ఒక రసం పోయాలా పెంచలే. ఇట్లా కలుపుకొని గట్టిగా చెప్పు. ఇట్లా కలుపుకొని ఇట్లా మైదా పిండి తౌడు కలుపుకొని దీంట్లో ఒక రసం పోయాలా. ఏంటంటే అది పైనాపిల్ జ్యూస్. దాని ఏటు ఈ విధంగా కలుపుకో. మా పెంచలే పిండి కలిపినాడు. ఈ విధంగా నేను కలుపుకొని పెంచలే బాగా పిసకాల పిండిని. పిసికి దీంట్లో రసం పోసి వేస్తే ఉప్పు పడచ్చు, పడచ్చు, కాగిపడచ్చు, లేదంటే ఉత్త చేతులతో చేతుల టవాళ్ళు నొక్కొని పోతున్నాడు పెంచలే. ఈగలు కడితే పెంచలే ఓడుచుకోవాలి. మేము టెంట్ వేయాలి పెంచలే. ఒక ముద్ద వేసుకున్నాం, ఆ ముద్ద మీద ఒక టువాల వేసుకుంటాం. అదే ఇంటి మాది. టెంట్ ఏంటంటే టువాల పరుచుకోవడమే. అదే పెంచలే. ఈ ఫీడర్తో ఎంత పెద్ద చేపలైనా పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫీడర్ వచ్చేసి ఇది నేనే తయారు చేసుకున్నా. ఇది మీరు బయట కొనాలంటే దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు. ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ఫీడర్కు పిండి వేయాలి. ఇట్లా పెంచలే ఇట్లా పెట్టి అట్ట ఒత్తాల. అట్లా ఒత్తి బాగా పిసాల. గట్టిగా పెట్టి గట్టిగా పెడదు. మళ్ళా పెట్టాలి. ఎట్నో గట్టలే పెట్టి అట్లా పిసికి అట్లా రౌండ్ అప్ చేయాల. ఈ విధంగా ఫీడర్కు చేసుకోవాలి. పిండి పెట్టాలి. అప్పుడు దాని ఏమో చేప ఏడున్నా ఆకలి తరవాల పెంచలే. ఆ సువాసనకు మమ్మల్ని కూడా చూసి వస్తుంది. అందాలు కదా ఇల్లు చేపలకు వచ్చి వస్తుంది. ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం మిషన్ ఇళ్ళల్లో వేస్తాం. అది కూడా చూడండి. ఈ పెంచలే మంచి మేధావి. అమ్మ ఎంత దూరం పోయింది చూడే పెంచలే. మంచి మేధావితనం ఉంది, కానీ చేపలు పెడుతున్నాడు. మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను ఎంక్వైరీ చేస్తే మేము ఇంతకైనా ఇంకా ఉన్నాయి మా దగ్గర మాటలు. ఈ మాటలు బట్టి మేము చూడు ఎంత లీవ్గా పోతుంది అది. అబ్బా ఓ పెంచలే ఒక 15 మీటర్ల దూరం పోయింది పెంచలే. ఇది 30 మీటర్లు తక్కువ పోయింది. 30 మీటర్లు తక్కువ పోలే పెంచలే. చేప ఏడున్న ఏరుకొని రావాలా పెంచలే. అది మనసును కూడా చూసి రావాలా పెంచలే. ఇది ఆడతా వస్తుంది పెంచలే. ఇది ఆటలుగా ఆడుకో పెంచలే. వీడియో దగ్గరికి దీనిలో నెప్పి తనిపించలే. ఇది సైలెంట్గా తెచ్చుకోవాలి పెంచలయ్య. పక్కన వీడియో కట్టం దిగుతున్నా నేను లోపలికి. ఏం పోతుంది పెంచలయ్య? అద్దుడు ఏం పోతుందో. ఇది ఆడాడుతుంది. ఎంతగా నా మేనలోడు గాలం వేస్తే చేప బొచ్చి అట్టపడాల్సింది. ఎక్కుతాను పెద్దలే. ఇది రోబే పెంచలయా. రోబే 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 రోబో 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 పెంచా.
మళ్ళీ వాళ్ళకి గణపడక పెంచలే పట్టుక గన్ను పట్టుక చేసుకుంటాను ఏమన్నా అడిగిన కొని ఎన్నుకో మూడు గేలు తక్కువ ఉన్నది పెంచలే 5 గేలు తక్కువ ఉన్నది పెంచలే చేపలు పడితే మా మళ్ళీ పెట్టాలా పెంచలే దీనికి ఒక లెక్క ఉంది పెంచలే దానికి ఒక తిక్క ఉంది ఇది 4 గేలు తక్కువ ఉన్నది ఈ రోఫు రజా ఏం పెంచలే 4-5 గేలు తక్కువ ఉన్నది పెంచలే లోపల కూడా ఉన్నాయా లోపడింది కష్టం పెద్ద దీనికి రోపు కొట్టడం ఓ పెంచలే కాకులు అనుకునే పెంచలేయా ఫస్ట్ టైం పెంచలేయా అబ్బా రక్తం కారింది పెంచలే దీనికి ఏమి పిల్ల బానా సొగసు పిల్ల పెంచలే పెంచలే నువ్వు అడగ మన తిక్కుతున్నావా వాళ్ళు చుట్టినది సార్ సంచి తెస్తా అంటాడు సంచి తెస్తానంటే అయ్యి ఎట్ట పోతారో ఫోన్ చేసింటే తెలుసులేండి తెలుసా ఎక్కడి మూడేసి గంగి అది పెంచలే రోపు 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 కాకి ఇదొకటి మనను ఈ చేపలు మనం పట్టడం అంటే తేలిగ్గా దొరకవు ఎంతో కష్టపడి ఉంటే గానీ ఈ చేపను మేము పగలిగినాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను